స్టూడెంట్స్ కి తెలియట్లేదు కానీ బయట రియాలిటీ ఇంతకంటే హార్డ్ గా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ మధ్య కాలేజ్ బ్లాగ్స్ పోస్ట్ చేయకపోతే కాలేజ్కి వెళ్ళట్లేదు అనుకుంటారు, డైలీ వెళ్తున్నాను. పొద్దున్న ఇంత ట్రాఫిక్ చూస్తుంటే భలే చిరాగ్గా ఉంటుంది రోజంతా. మొత్తానికి ఆ ట్రాఫిక్ ని దాటుకుని కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మాకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రోజు ఎంత త్వరగా వద్దామని అనుకున్నా కూడా ఈ ట్రాఫిక్ వల్ల రోజు లేట్ అయిపోతుంది. ఫైనల్లీ ఎగ్జామ్ ని చాలా బాగా రాసి జెరాక్స్ షాప్ కి అయితే వచ్చాము. మీరు నమ్ముతారో నమ్మరో కానీ బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి మా ఆస్తి అంటే మాది కాదులేండి, మా పేరెంట్స్ ది సగం ఈ జెరాక్స్లకే అయిపోతుంది. ఈ ఆనవాయితీ మా కాలేజ్ లో ఒకటే ఉందా లేదా అన్ని కాలేజ్ లో ఉంటుందా లేదా నాకు తెలియదు. ఈ వీడియో చూసాక మీరే చెప్పాలి. బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి రెగ్యులర్ స్టూడెంట్స్ కి 80 పాయింట్స్, ఎల్ఈస్ కి 60 పాయింట్స్ అనేవి ఉండాలి. ఆ పాయింట్స్ కోసం మేము మా కాలేజ్ లో పెట్టే ప్రతి ఈవెంట్స్ కి పార్టిసిపేట్ చేస్తూ వచ్చిన సర్టిఫికేట్స్ జెరాక్స్ తీసిస్తూ ఉండాలి. ఇంకా అది అయిపోయాక ఫైనల్ ఇయర్స్ కి కెరీర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి అయితే వచ్చాము. సీట్స్ ఎక్కడ దొరకవు అని చెప్పి వాళ్ళు చెప్పిన టైం కంటే అరగంట ముందే వచ్చాం. కాకపోతే మాకంటే ముందు ఇంకా చాలా మందే ఉన్నారు. ఈ బ్లాక్ చాలా కంజెస్టెడ్ గా ఉంది, అస్సలు వెంటిలేషన్ లేదు. ఇంకా చేసేదాని లేక బుక్ ఎలాగ చదవడానికి రాయడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్పి వాడుకున్నాము. అసలు ఎండలు ఏంటో సమ్మర్ సీజన్ కంటే దారుణంగా ఉన్నాయి.